ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యం వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా ఒక సంఘముగా, కుటుంబముగా నేను స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. మీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉన్నందుకై నీకు స్తోత్రము తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్య ధ్యానము చేసుకోబోతూ ఉండగా నాతో మాతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ విషయాలైతే ప్రభువా మేము వినాలి, నేర్చుకోవాలి, వాటి ద్వారా మా జీవితాలు మార్చుకోవాలి అని మీరు ఆశపడుతూ ఉన్నారో అటువంటి బలమైన మాటలు మా మధ్యలో విడుదల చేసి మీరే నాతో మాతో మాట్లాడమని, మా జీవితాలు మార్చుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ఒక శీర్షిక ఏంటంటే ఎనిమీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మార్పుకు ఉండేటువంటి శత్రువులు. మనం అందరము కూడా మారాలి అనేటువంటిది దేవుని ఆశ, దేవుని చిత్తం కదండి. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి దినము కూడా మనం ఏమై ఉండాలి? మారాలి. యేసు క్రీస్తు వలె రూపాంతరము చెందాలి అనేటువంటిది దేవుని చిత్తం. మనం ఎందుకు యేసుక్రీస్తును నమ్ముకున్నాం చెప్పండి? ఎందుకు యేసుక్రీస్తును నమ్ముకున్నాం? ఎందుకు దేవుని వాక్యం ప్రతిదినం మనం చదువుతాం? ఎందుకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం? ఎందుకు వారం వెంబడి వారం సహవాసానికి వస్తూ ఉన్నాం? కేర్సల్ అటెండ్ అవ్వండి అని చెప్తూ ఉన్నాం. ఎందుకండి? ఒక రీజన్ ఏంటంటే యేసే నిజమైన దేవుడు, యేసు మాత్రమే నిజమైన దేవుడు కాబట్టి ఆయనను నమ్ముకున్నాము, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. అది రీజన్ నెంబర్ 1. రెండవ కారణం ఏంటంటే అంత మాత్రమే కాకుండా, కేవలం నమ్ముకోవడం మాత్రమే కాకుండా మనము ఆయన వలె ఏమవ్వాలి? మారాలి. వీ షుడ్ బికమ్ క్రైస్ట్ లైక్. అంతే కదండి. నేను ఊరికనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి క్రీస్తు వలె మారకపోతే నా జీవితానికి అర్థం ఉండదు, మీ విశ్వాసానికి అర్థం ఉండదు, మీ నమ్మకానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందుకనే దేవుని వాక్యము ఏమని అంటుందంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా ప్రేమన దేవుని బిడ్డలారా? బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. బీ ట్రాన్స్ఫార్మ్డ్. ఒకరితో ఒకరు చెప్పుకుందామండి. బీ ట్రాన్స్ఫార్మ్డ్. మీరు రూపాంతరము చెందాలి అంటే మీరు మారాలి అనేటువంటిది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ప్రతి దినము వాక్యం చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, సంఘానికి వస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ మనసు మారట్లా, మార్పు అనేటువంటిది జరగట్లా. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ రిమైన్ అన్చేంజ్డ్ ఇన్ లైఫ్. కొంతమంది జీవితాలు చూస్తే ప్రేమన దేవుని బిడ్డలారా, మనమే ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాం. ఏం లాభం అండి? ప్రార్థన చేసుకుంటారు, మారట్లేదు. బైబిల్ చదువుకుంటారు కానీ మనిషి మారట్లా. లేదా కొన్నిసార్లు మన గురించి వేరే వాళ్ళు ఇటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఈరోజు మనం ఆలోచిద్దామండి. మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము, కానీ మార్పు చెందకపోతే, మనలో మార్పు అనేటువంటిది రాకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఉపయోగం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ రీతిగా ఉన్నా, మీరు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ సంఘానికి వస్తూ, నేను ఒక 20 years బిలీవర్ నండి, 30 years బిలీవర్ నండి, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించానండి, నా పేరు బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్న పేరే నేను పెట్టుకున్నాను, ఇవన్నీ చెప్పినా కూడా ప్రేమన దేవుని బిడ్డలారా, మీలో మార్పు రాకపోతే అంతా కూడా వ్యర్థమే అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఆలోచిద్దామండి. అందుకని ఈరోజు నేను ఎనిమీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, నువ్వు మారకుండా
ఏదైతే నిన్ను ఆపుతుందో అదే నీకు శత్రువు. నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి రాకుండా ఏదైతే నిన్ను ఆపుతుందో అదే నీ శత్రువు. అటువంటివి ఒక 6 మనం ఈరోజు చూసుకోబోతున్నాం. అయితే మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదామండి. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుదామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలండి. అంత్య దినాలలో ఈ చెడు లక్షణాలన్నీ కూడా వారిలో ఉంటాయంట. చివరి మాట ఏమని ఉంటుందంటే, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. అంటే దాని అర్థం ఏంటి? పైకేమో వారు విశ్వాసుల వలె కనిపిస్తూ ఉన్నారు, పైకేమో క్రైస్తవులాగానే ఉంటూ ఉన్నారు, బయటికేమో వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ లోపల మార్పు లేదు. ఎక్స్టర్నలీ దే లుక్ గాడ్లీ, బట్ ఇంటర్నలీ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫార్మేషన్. అంత్య దినాలలో ప్రేమన దేవుని బిడ్డలారా ఇలా ఉంటారంట జనాలు. మనం ఇప్పుడు అంత్య దినాలలోనే ఉన్నాం. మరి మన గురించే బైబిల్ చెప్తున్నదా? ఒకసారి ఆలోచిద్దాం. అన్నీ బాగున్నాయి. గాడ్లీ థింగ్స్ ఏంటంటే బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, ఆరాధించడము, చర్చికి రావడము, సేవ చేయడము, ఆరాధించడము, వర్షిప్ టీంలో ఉండడము, వాలంటీర్స్గా ఉండడము. మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ గాడ్లీ థింగ్స్, కానీ లోపల మార్పు లేదు. కాబట్టి ఈరోజు మనము ఆలోచించాలి, మన గురించి ఏమైనా దేవుని వాక్యం చెప్తుందా? బైబిల్లో గమనిస్తే ప్రేమన దేవుని బిడ్డలారా కొంతమందిని మనం చూస్తామండి. ఉదాహరణకు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు, కానీ వారి హృదయంలో నుంచి ఐగుప్తు బయటికి రాలా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చారు, కానీ వారి హృదయంలో నుంచి ఐగుప్తు బయటికి రాలా. దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, బట్ ఈజిప్ట్ నెవర్ కేమ్ అవుట్ ఆఫ్ దెమ్. వారు అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించాడు, కానీ ఈ యొక్క ఎడారిలో ఎప్పుడైతే వారు ప్రయాణం చేస్తున్నారో ఐగుప్తులో ఉన్న మనస్తత్వము, ఐగుప్తులో ఉన్న ప్రవర్తన, ఐగుప్తులో చేసిన మాటలే ఇక్కడ కూడా వారు మాట్లాడుతున్నారు, అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఐగుప్తులో వారు గొనిగారు, ఇక్కడ కూడా గొనుగుతూ ఉన్నారు. ఐగుప్తులో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, ఇక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దే ఆర్ రెబెల్డ్ అగైన్స్ గాడ్ ఇన్ ఈజిప్ట్, దే ఆర్ రెబెలింగ్ అగైన్స్ గాడ్ హియర్. దే ఆర్ గ్రంబ్లింగ్, దే ఆర్ కంప్లైనింగ్. నేను అందుకనే చెప్తున్నానండి, ఐగుప్తు నుంచి శారీరకంగా బయటికి వచ్చారు, కానీ వారిలో నుంచి ఐగుప్తు బయటికి రాలా. అంటే లోపల మార్పు జరగల. అందుకనే దేవుని వాక్యం అంటుంది, వారందరూ కూడా ఐగుప్తు నుంచి విడిపించబడినప్పటికీ కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదంట. వారందరూ కూడా ఆ మధ్యలోనే, మార్గంలోనే, ప్రయాణంలోనే వారు చనిపోయారు. The reason is there was no internal transformation. Transformation is so important. మార్పు అనేటువంటిది, రూపాంతరం అనేటువంటిది అంత ప్రాముఖ్యం ప్రేమన దేవుని బిడ్డలారా. నువ్వు విడిపించబడ్డావని, క్రీస్తును నమ్ముకున్నావని నువ్వు ఎండ్ రీచ్ అవుతావు అనేటువంటిది గ్యారంటీ లేదు. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దే స్టార్టెడ్ వెల్, దే ఎండెడ్ వెరీ బ్యాడ్లీ. అద్భుతంగా ప్రారంభించారు, కానీ వారి గోల్ రీచ్ అవ్వాల. వారు మధ్యలో నాశనం అయిపోయారు, మధ్యలో ఆగిపోయారు, మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది మధ్యలో జరుగుతుంది. ఒకటి ఐగుప్తు అయితే, మరి ఇజ్రాయిల్ అయితే మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తామంటే లోతు తన భార్య, వారిద్దరిని కూడా దేవుడు తన దూతలు పంపించి బలవంతముగా సొదొమ గొమొర్రా నుంచి బయటికి లాక్కొచ్చాడే, కానీ లోతు భార్య శారీరకంగా బయటికి వచ్చింది, తన మనసంతా కూడా ఎక్కడుంది? సొదొమ గొమొర్రాలోనే ఉంది. అందుకని ఆమె ఏం చేసింది? ఆపుకోలేకపోయింది. ఆమె ఏం చేసింది? తిరిగి చూసింది. దెర్ ఇస్ నో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. అరే, నేను ఉండేది పాపములో జీవిస్తూ ఉన్నాను కదా, నా చుట్టూ
కూడా పాపమే ఉంది కదా, నా చుట్టూ కూడా పాపపు క్రియలు ఉన్నాయి, పాపము చేసేవారు ఉన్నారు కదా, దేవునికి వ్యతిరేకమైన విషయాలే ఉన్నాయి కదా, వాటిలో నుంచి దేవుడు బలవంతంగా నన్ను ఆశ్చర్యరీతిగా బయటికి తీసుకొస్తున్నాడు కదా అని సంతోషించేది పోయి ఆమె ఏం చేస్తుంది, వెనక్కు తిరిగి చూస్తూ ఉంది. బికాజ్ హర్ హార్ట్ వాజ్ స్టిల్ దేర్. మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ప్రేమన దేవుని బిడ్డలారా, ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తుతో కలిసి నడుస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తుతో కలిసి పరిచర్య చేస్తూ ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ మనసులో మార్పు లేదు. ఉందండి మార్పు? దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తుతో ఉండి పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా తనలో దొంగ బుద్ధి ఉన్నింది. తనేం చేశాడంట, ఆ మినిస్ట్రీ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసుకొని తన స్వంత పాకెట్లో వేసుకుంటూ ఉన్నాడు. హీ హ్యాడ్ లస్ట్ ఫార్ మనీ, డబ్బు మీద ఆశ. ఈరోజు మనం ఆలోచిద్దామండి, ఒకవైపేమో అంత బాగున్నట్లే ఉన్నాం, బాగా ప్రేయర్ఫుల్గా ఉన్నట్లే ఉన్నాం, ఒక మంచి విశ్వాసిగా ఉన్నట్లుగానే ఉన్నాం, కానీ అంతరంగంలో ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ప్రైవేట్ లైఫ్? హౌ ఈజ్ యువర్ హార్ట్? దేవుడు పై రూపము కాదండి, నీ హృదయంను చూసేటువంటి వాడు. మనము మన చుట్టూ మనుషులను, మన కుటుంబీకులను, మన స్నేహితులను, మన రక్త సంబంధికులను, మన తోటి విశ్వాసులను మోసపరచొచ్చేమో కానీ దేవుని మోసపరచలేము మనం. వీ కెనాట్ ఫూల్ గాడ్. వీ కెనాట్ ఫూల్ గాడ్. నీ లోపల మార్పు జరిగిందా? ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ 6 ఎనిమీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకోవడానికంటే ముందు 4 విషయాలు ముందు త్వరగా నేను చెప్తానండి. ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్ను ఆధారం చేసుకుంటే 4 థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్. 4 విషయాలు, 4 సత్యాలు మనకు అర్థం కావాలి. నంబర్ 1 ఏంటంటే, ప్రాక్సిమిటీ టు గాడ్ డజంట్ మీన్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే దాని అర్థం ఏంటి? నేను దేవునికి దగ్గరగా ఉన్నానులే అంటే నువ్వు మార్పు చెందినట్లు కాదు. కొంతమంది ఏమని అంటారంటే, అన్నా బైబిల్ నా దగ్గరే ఉంటుందన్నా, ఎప్పుడు చూసినా నా పాకెట్లో ఉంటుంది, నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది, నేను పడుకున్నా నా దిండు పక్కనే బైబిల్ ఉంటుంది, నా బైక్లో, నా కారులో బైబిల్ ఉంటుంది, నా ఆఫీస్ టేబుల్ మీద బైబిల్ ఉంటుందన్నా, నా ఇంట్లో మీరు చూస్తే ప్రతి గోడ మీద దేవుని వాక్యాలే ఉంటాయన్నా. దేవుని వాక్యము నీ దగ్గర ఉందని చెప్పేసి, నువ్వు దేవునికి ఎంతో దగ్గరున్నావని చెప్పేసి నువ్వు మార్పు చెందిన వ్యక్తివి అని దానికి గ్యారంటీ కాదండి. యూ షుడ్ నాట్ ఫూల్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నాట్ అలౌ సేటన్ టు ఫూల్ యూ. కొన్నిసార్లు అపవాది అలా ఫూల్ చేస్తాడు. నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు కదా, ప్రేయర్ చేసుకుంటున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, దేవుని సేవ చేస్తున్నావు కదా, కాబట్టి నువ్వు మారిపోయావులే. నో. ప్రాక్సిమిటీ టు గాడ్ డస్ నాట్ మీన్, డస్ నాట్ గ్యారంటీ యు ఆర్ అ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. నీ అంతరంగంలో మార్పు జరిగి ఉండాలి. ఎక్కడ జరిగి ఉండాలండి? నీ అంతరంగంలో మార్పు జరిగి ఉండాలి. అందుకనే మనం ఎగ్జాంపుల్గా ఇస్కారియోతు యూదాను చూస్తాం. బయట చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ జూడస్ ఇస్కారియోతు ఈజ్ వన్ ఆఫ్ ద 12 డిసైపుల్స్, 12 మంది శిష్యులలో ఒకడు, వారి వలే పరిశుద్ధుడు, వారి వలే యేసును ప్రేమిస్తూ ఉన్నాడు, వారి వలే అంతే జీల్, ఆత్మ తీవ్రత కలిగి ఉన్నాడు అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ అంతరంగంలో ఇస్కారియోతు యూదాకు ఆ ఉద్దేశమే లేదు అసలు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు డబ్బులు దొంగలించాలనా, ఎప్పుడెప్పుడు నా జేబులో, గమనిస్తున్నారా? కానీ బయట ఏమైనా ఉంది పిక్చరు? అందరి ముందేమో హీ వాజ్ వెరీ క్లోజ్ టు జీసస్. యేసుక్రీస్తుకు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి తను మార్పు చెందిన వ్యక్తి అని ప్రజలు అనుకుంటున్నారు, కానీ హీ వాజ్ నాట్. సెకండ్ లెసన్ దట్ వి లెర్న్, ఫెమిలియారిటీ విత్ గాడ్ ఆల్సో డజంట్ మీన్ యు ఆర్ అ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. దేవుడు నాకు తెలుసు, దేవుని వాక్యము నాకు తెలుసు, ఎలా ప్రార్థించాలో నాకు తెలుసు. ఫెమిలియారిటీ అంటే తెలవడం అనమాట. నాకు బాగా తెలుసు అంటే నువ్వు మార్పు చెందిన వ్యక్తివని కాదు దాని అర్థం. నాకు గొప్ప గొప్ప దైవజనులు తెలుసు. కొంతమంది అంటూ ఉంటారు కదండి, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, పెద్ద పెద్ద దైవజనులు తెలుసు, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి.
దట్ డజంట్ మీన్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్ అనేది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది నీ మనసులో, నీ హృదయంలో జరగాలి, వ్యక్తిగతంగా నీకు జరగాలి. అంతేగాని నాకు బైబిల్ బాగా తెలుసు, దేవుడు బాగా తెలుసు, నాకు దేవుడు ఏంటో నాకు తెలిసినంత మాత్రాన నువ్వు మారినట్లు కాదు. అది నేను చెప్తూ ఉన్నాను. ఉజ్జా అనేటువంటి వ్యక్తి, ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఎగ్జాంపుల్స్లో చూసామండి. మరి ఇంతకుముందు ఒకసారి నేను ఉజ్జా గురించి మాట్లాడి ఉన్నాను, ప్రసంగం చేశాను. అభినాదాబ్ కుమారుడు ఉజ్జా. అభినాదాబ్ ఇంట్లో దేవుని యొక్క మందసము ఎన్ని సంవత్సరాలు ఉన్నిందండి? దాదాపుగా 20 సంవత్సరాలు ఉన్నింది. దేవుని మందసము 20 సంవత్సరాలు ఉన్నింది. కాబట్టి ఉజ్జా ఏమైపోయాడంటే, ఇది నాకు తెలుసు, దేవుని మందసము నాకు తెలుసు అని ఫెమిలియర్ అయిపోయినాడు. ఫెమిలియర్. ఎప్పుడైతే నువ్వు ఫెమిలియర్ అయిపోతావో గౌరవించడం ఆపేస్తావు. వెన్ యూ స్టార్ట్ బికమింగ్ టూ ఫెమిలియర్, యూ స్టాప్ ఆనరింగ్. నువ్వు ఎప్పుడైతే గౌరవించడం ఆపేస్తావో దట్ విల్ నాట్ బ్లెస్ యూ ఎనీ లాంగర్. ఉజ్జా చేసింది అదే. ఎప్పుడైతే ఆ మందసమును తీసుకుని వెళ్తున్నారో అది కాస్త కింద పడుతుంది అన్నప్పుడు తను ఏమీ ఆలోచించకుండా, ఈ మందసం నా ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది కదా, నాకెందుకు తెలీదు అని చెప్పి చేతులు చాపాడు పట్టుకుందామని. ఏం జరిగిందండి? చనిపోయాడు. హీ రెఫ్యూజ్ టు ఆనర్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్. అదే మందసము ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది, అంతే 3 నెలలు. కానీ ఆయన చనిపోయినాడా? చనిపోయేలా. రివర్స్గా దీవించబడ్డాడు. ఎందుకంటే హీ డిడ్ నాట్ బికమ్ ఫెమిలియర్ విత్ ఇట్, ఇన్ఫ్యాక్ట్ హీ ఆనర్డ్ ఇట్. దట్స్ ద డిఫరెన్స్ ఐ వాంట్ టు షో. నాకు అన్నీ తెలుసు అని చెప్పి నువ్వు లైట్గా క్యాజువల్గా తీసుకోకూడదు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో ఫెమిలియారిటీ డస్ నాట్ మీన్ యువర్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇందులో మరొక ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? యేసు క్రీస్తు మరి నజరేత్లో ఉన్నాడు కదా, అక్కడ ఉండేటువంటి జనాలు వారు ఏం చేశారండి? యేసుక్రీస్తు నాకు ఎందుకు తెలీదు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, మా ముందరే పెరిగినాడు కదా, యోసేఫ్ కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా అని చెప్పి ఆ ఫెమిలియారిటీ పెంచుకున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రక్షకుడు అనేటువంటి సత్యమును వారు మిస్ అయిపోయినారు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఫెమిలియారిటీ. వారిలో ట్రాన్స్ఫర్మేషన్ జరగల. ఎందుకు? బికాజ్ దే వర్ టూ ఫెమిలియర్ విత్ జీసస్. టూ ఫెమిలియర్. అందుకనే యేసుక్రీస్తు అక్కడ ఆశ్చర్య క్రియలు చేయలేకపోయాడు. అందుకనే అంటున్నాడు కదా, వారిలో విశ్వాసం ఏమైంది? తక్కువైపోయింది. లైట్గా తీసుకున్నారు. యేసుక్రీస్తు మాకెందుకు తెలియదు, మా ముందర పెరిగినాడు, పిల్లవాడు, ఈయన దేవుని కుమారుడు ఏంటి, యోసెఫ్ కుమారుడు, మరియమ్మ కుమారుడు. దే లాక్డ్ ఫేత్. ట్రాన్స్ఫర్మేషన్ లేదు. కాబట్టి వారు ఆశ్చర్య క్రియలు అనుభవించలా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. మూడవది ప్రేమన దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ గిఫ్టింగ్ అండి. అంటే నీలో ఆత్మవరాలు ఉన్నంత మాత్రాన, దేవుని చేత బలంగా వాడబడుతున్నంత మాత్రాన నువ్వు లోపల ట్రాన్స్ఫర్మేషన్, మార్పు నీకు జరిగింది అని దానికి గ్యారంటీ కాదు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. కొంతమందిలో చాలా బలమైన ఆత్మవరాలు ఉంటాయండి. వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. వారు చక్కగా ప్రసంగిస్తే జీవితాలు మారుతూ ఉన్నాయి. వారు ప్రవచిస్తే వారు చెప్పినవి జరుగుతూ ఉన్నాయి. వారు అన్య భాషలలో మాట్లాడగలుగుతున్నారు. వారు పబ్లిక్గా చక్కగా దేవుని చేత వాడబడుతూ ఉన్నారు. వారు వాడబడుతున్నారు కాబట్టి వారు ప్రైవేట్గా కూడా మార్పును చెందారు అని అనుకోవడము అవివేకం. ప్రైవేట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, పబ్లిక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. మీకు అర్థమవుతుందండి? ఈ స్పిరిచువల్ గిఫ్టింగ్ అన్నీ కూడా, అంటే ఆత్మవరాలు, ఈ ప్రసంగించడము, ప్రవచనాలు చెప్పడము, స్వస్థతలు చేయడము, అన్య భాషలలో మాట్లాడడము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఇవన్నీ కూడా సంఘం ఒక క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు, కరెక్టే. కానీ నీ ప్రైవేట్ జీవితం ఎలా ఉంది? కొన్నిసార్లు కొంతమంది ప్రైవేట్గా, వ్యక్తిగతంగా పాపంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, వ్యక్తిగతంగా మార్పు లేనప్పటికీ కూడా, అటువంటి వారిని కూడా దేవుడు పబ్లిక్గా వాడుకుంటాడండి. దేవుడు వాడుకుంటున్నాడు కదా అని చెప్పేసి వారు నిజంగా పరిశుద్ధులు, మార్పును చెందారు అని అనుకోవడము తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే పబ్లిక్గా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు వాడుకుంటాడు.
బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్. సో ఒకవేళ నువ్వే ఆ వ్యక్తివైతే, నేను దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాను కదా అని చెప్పి నేను ఆల్రెడీ మార్పు చెందేశాను అని అనుకోవడము తప్పు అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ గురించి నువ్వు అనుకోకూడదు, అలా వేరే వాళ్ళ గురించి కూడా నువ్వు అలా అనుకోకూడదు. వారు వాడబడుతున్నారా, మంచిదే, వారి పరిచర్య ద్వారా నువ్వు ఆశీర్వాదమును పొందుకో. అంతేగాని ఆ వ్యక్తి నిజంగా పరిశుద్ధుడు, ఆ వ్యక్తిని దేవుడు అప్రూవ్ చేసేసాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే నువ్వు కూడా ఒకవేళ వాడబడుతున్నట్లయితే నువ్వు లోపల నుంచి మార్పు చెందేశాను అని ఫిక్స్ అయిపోవాల్సిన అవసరంలా. నీ జీవితాన్ని ఒకసారి నువ్వే స్వీయ పరిశీలన చేసుకోవాలా. యూ హ్యావ్ టు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నాలుగవది ప్రేమన దేవుని బిడ్డలారా, నాకు వాక్య జ్ఞానం ఉంది కదా, ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ వర్డ్, కాబట్టి మార్పును చెందాను అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే నాలెడ్జ్ వితౌట్ రెవల్యూషన్ ఈజ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ వోంట్ ప్రొడ్యూస్ ట్రాన్స్ఫర్మేషన్. వాక్య జ్ఞానము, కేవలం వాక్య జ్ఞానం ఉండి ప్రత్యక్షతలు లేకపోతే అది మార్పును తీసుకొని రాదండి. వాక్య జ్ఞానము నీకంటే నాకంటే ఎక్కువ సాతానుకు ఉంది. తెలుసా మీకు ఆ విషయం? ఏ వర్స్, ఏ చాప్టర్లో, బైబిల్లో ఏ పేజ్లో ఉందో సాతానుకు బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు. యేసుక్రీస్తుని ఎలా శోధించాడు సాతాను? వాక్యంతోనే కదా. ఏమంటున్నాడు? నీ వాక్యంలో రాయబడి ఉంది కదా అని చెప్పి వాక్యంను కోట్ చేశాడు. అంత మాత్రాన సాతాను మార్పును చెందాడా? లేదు కదా. హీ జస్ట్ హ్యాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్, హీ జస్ట్ హ్యాజ్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ రెవల్యూషన్. ప్రత్యక్షత వేరే, జ్ఞానము వేరే. ప్రేమన దేవుని బిడ్డలారా, నాకు 10 వచనాలు వస్తాయి, నాకు 10 అధ్యాయాలు వస్తాయి, నేను ఒక పుస్తకం అంతా కూడా బై హార్ట్ చెప్పగలను అని చెప్పి అంత మాత్రాన నువ్వు మారావు అని అనుకోకూడదు. నీలో ట్రాన్స్ఫార్మేషన్ జరగాల, ట్రూ ట్రాన్స్ఫార్మేషన్ జరగాల. సో ఈ 4టిని కూడా మనం మర్చిపోకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ఆ దినాలలో పరిచయులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా చక్కగా వాక్య జ్ఞానం ఉన్నింది, ధర్మశాస్త్రం బాగా తెలుసు వాళ్ళకి. ఏది చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, రిలీజియస్గా చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ దే ల్యాక్డ్ రెవల్యూషన్. ద రెవల్యూషన్ వాజ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తే దేవుని కుమారుడు అనే రెవల్యూషన్ వారికి లేదు. వాక్య జ్ఞానం ఉంది, ప్రత్యక్షత లేదు. అందుకనే వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళే దేవుని కుమారుని ఏం చేశారండి? సిలువ వేశారు. మీకు అర్థమవుతుందండి? The very people who had the knowledge of word of God crucified the Son of God. ఎందుకు? They had only knowledge, they did not have revelation. ఈరోజు ఈ కేటగిరీస్లో మనం ఏమైనా ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. నేను దేవునికి దగ్గరగా ఉన్నానులే, దేవుడు అంటే నాకు తెలుసు, నాకు వాక్య జ్ఞానం ఉంది, నాలో ఆత్మ వరాలు ఉన్నాయి కాబట్టి నేను మార్పును చెందాను అని అనుకోవడము తప్పు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తప్పు. ఇవన్నీ ఉండి కూడా నీ అంతరంగంలో మార్పు లేకుండా ఉండే అవకాశం ఉంది ప్రేమన దేవుని బిడ్డ. నువ్వు అంతరంగంలో మార్పు నీలో జరగాలి. యు షుడ్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. అయితే నేను త్వరగా ప్రేమన దేవుని బిడ్డలారా 6 విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చూపించేస్తాను. 6 విషయాలు. వాట్ ఆర్ దోస్ 6 ఎనిమీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? నువ్వు మార్పు చెందకుండా ఏ విషయాలు నిన్ను ఆపుతూ ఉన్నాయో అవే నీకు శత్రువులు. నీ మార్పుకు అడ్డంకులే నీ శత్రువులు. 6 విషయాలు మనం చూద్దామండి. సో ఎనిమీ నెంబర్ 1 ఏంటంటే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్, సౌకర్యవంతమైన జీవితం. కొంతమంది వారి పాపములో ఎంత కంఫర్ట్ అయిపోయినారంటే అక్కడ నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, కంఫర్ట్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అక్కడ నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది, బయటికి రావాలంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడే ఉండిపోతానని చెప్పి కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు. వారు పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. వారిలో మార్పు అనేటువంటిది జరగట్లా. ఈరోజు అటువంటి కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించు.
మనం ఇందాక చూసుకున్న అనేకమైన ఎగ్జాంపుల్స్లో ప్రేమన దేవుని బిడ్డలారా, లోతు భార్యను మనము తీసుకుందామండి. ఆమెకు సొదొమ గొమొర్రా అనేటువంటిది కంఫర్ట్ జోన్గా మారిపోయింది. ఆమె బయటికి రావడానికి ఇష్టపడట్లా. శారీరకంగా బయట వచ్చింది, కానీ మనసంతా అక్కడే ఉంది. మనసంతా సొదొమ గొమొర్రాలో ఉంది, కంఫర్ట్ జోన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఫ్రిడ్జ్లో, రెఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఉంటుంది కదండి. ఫ్రీజర్ అనే భాగం ఉంటుంది పైన. అందులో ఏముంటుంది? ఐస్ ఉంటుంది. ఐస్ ఉంటుంది కదా అక్కడ. ఎలా ఉంటుంది ఐస్? గట్టిగా ఉంటుంది కదా, రాయిలా గట్టిగా ఉంటుంది. ఆ ఐస్ ఇప్పుడు నీళ్ళగా మారాలంటే ఏం చేయాలి మనం? అక్కడే ఉంటే నీళ్ళగా మారుతుందా? కరెంటు పోతే మారుతుంది. కరెంటు పోకుండా అక్కడే ఉండి నీళ్ళగా మారాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఫ్రీజర్ అనేటువంటిది ఆ ఐస్కు కంఫర్ట్ జోన్ అండి. అది ఐస్ నీళ్ళగా మారాలంటే ఖచ్చితంగా కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి. మన జీవితాలు కూడా అంతే. మనం ఒక కంఫర్ట్ జోన్లో పెట్టేసుకున్నాం మనల్ని మనం. పాపం అనే కంఫర్ట్ జోన్లో పెట్టేసుకున్నాం. ఆ పాపం అనే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాకపోతే ఐస్ లాగా గట్టిగా అయిపోతాం మనం. ఎంత ఎక్కువసేపు అక్కడ ఉంటావో నీ హృదయం అంత గట్టిగా, కఠినంగా మారుతుంది. నువ్వు బయటికి రాకపోతే మార్పు చెందవు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలండి, వాట్ ఈస్ దట్ కంఫర్ట్ జోన్ కాల్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్. కంఫర్ట్ జోన్స్ ప్రొడ్యూస్ ఫ్రోజన్ క్రిస్టియన్స్. కంఫర్ట్ జోన్స్ ప్రొడ్యూస్ ఫ్రోజన్ క్రిస్టియన్స్. ఫ్రోజన్ అంటే ఫ్రీజ్ అయిపోవడం. ఐస్ లాగా ఫ్రీజ్ అయిపోతారంటే వాళ్ళు అక్కడ చల్లగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళను కాస్త నువ్వు బయటికి రా అని చెప్తే ఇబ్బంది పడిపోతారు. ఇంకా బయటికి వస్తేనే మార్పు జరుగుతుంది, కానీ బయటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే కంఫర్ట్ జోన్గా మార్చుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? సో అది ఎనిమీ నెంబర్ 1 అండి. మొట్టమొదటి శత్రువు ఎవరంటే నీ కంఫర్ట్ జోన్. రెండవ శత్రువు ఎవరంటే గర్వం, ప్రైడ్. కొంతమందిలో ప్రేమన దేవుని బిడ్డలారా ఆత్మీయ గర్వం అనేది ఉందండి. ఆత్మీయ గర్వం చాలా స్పిరిచువల్ ప్రైడ్ అంటారు. స్పిరిచువల్గా ఉంటుంది ఇది, ఆర్డినరీ ప్రైడ్ కాదు ఇది. ఎటువంటి ప్రైడ్ అంటే, నేను మారాలనా, ఇంత వాక్య జ్ఞానం ఉంది నాకు, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేసుకుంటాను, ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను, దేవుని సేవ చేస్తాను, నేను మాట్లాడితే మరి ప్రార్థనలకు జవాబు వస్తూ ఉన్నాయి, అటువంటి నేను మారాలనా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇది కనిపించదు, ఇది కనపడదు, కనపడని గర్వం ఇది. స్పిరిచువల్ ప్రైడ్ ఈజ్ నాట్ ఎవిడెంట్, ఇట్ ఈజ్ నాట్ సీన్, కానీ ఉంటుంది. ఈ గర్వమును బట్టి కూడా చాలామంది మార్పును చెందలేకపోతూ ఉన్నారు. నువ్వు మార్పు చెందాలంటే నువ్వు ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలా. గర్వం అంటే హెచ్చించుకోవడం, అనవసరంగా హెచ్చించుకోవడము. దానికి ఆపోజిట్ ఏంటంటే తగ్గించుకోవడం, హ్యూమిలిటీ, హంబుల్నెస్. ఇది లేదు చాలామందిలో. పాత నిబంధనలో రాజైన సౌలు, ప్రేమన దేవుని బిడ్డలారా, సౌలు ఎటువంటి స్థితిలో ఉన్నాడండి? రాజు కావాలి అని అనుకున్నాడా? ఎప్పుడూ లేదు, తన మనసులో లేదు. తన తండ్రి గారి యొక్క పోగొట్టుపోయిన మరి గాడిదలను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే దేవుని పిలుపు తనను వెతుక్కుంటూ వచ్చింది. అర్థమవుతుందా? హీ వెంట్ ఇన్ లాస్ట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ డాంకీస్ అండ్ గాడ్స్ కాలింగ్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్. అటువంటి దీన స్థితిలో నుండి రాజు అయ్యాడు. స్టార్టింగ్లో బాగా తగ్గింపు కలిగి ఉన్నాడు, కానీ రాజైన తర్వాత తెలియకుండానే తనలో ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? రాజు అయిపోయిన తర్వాత, ప్రవక్త చేయాల్సిన అవసరంలా, ఈ పని నేనే చేసేస్తాను, నన్ను ఎవరు ఆపేది, నేను రాజుని, ఏ ప్రవక్త అవసరం లేదు, ఏ యాజకుడు అవసరం లేదని చెప్పి చెయ్యకూడని పని చేశాడు. వెంటనే ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? సౌలు, దేవుడు నిన్ను తిరస్కరించేశాడు. గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ యూ. గర్వం, ప్రేమన దేవుని బిడ్డలారా, గర్వం. అప్పుడు కూడా తను నిజంగా మార్పును చెందల. ఈవెన్ వెన్ ప్రాఫిట్ కేమ్ అండ్ కన్ఫ్రంటెడ్ హిమ్, హీ డిడ్ నాట్ చేంజ్. తనేమంటూ ఉన్నాడో తెలుసా? ప్రజలు చూస్తున్నారయ్యా, కాస్త బాగా మాట్లాడు నాతో,
అంటే ఎంతసేపు మనుషుల ముందు తగ్గకూడదు. అర్థమవుతుందా? నా విలువ తగ్గకూడదు, నా స్టేటస్ తగ్గకూడదు, నన్ను పబ్లిక్గా నువ్వు ఖండించొద్దు, ప్రైవేట్గా మాట్లాడుకుందాం అని చెప్పి ఎంతసేపు తన గురించే కానీ, అరే నేను తప్పు చేశాను కదా, దేవుడు ప్రవక్తను పంపించాడు కదా, ప్రవక్త ద్వారా ఖండిస్తూ ఉన్నాడు కదా, మార్పును చెందుదాం అనేది లేదు. బికాజ్ ఆఫ్ ప్రైడ్. ఈరోజు చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా, ఎందుకు వారిలో నిజమైన మార్పు లేదంటే ఆత్మీయ గర్వం ఉంది. రెండవది, మనలో ఉండేటువంటి మూడవ శత్రు, మనము మార్పకుండా ఆపేటువంటి మూడవ శత్రు ఎవరంటే ద ఎనిమీ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ లైఫ్. డబుల్ స్టాండర్డ్ లైఫ్ ఏంటి? డబుల్ స్టాండర్డ్ లైఫ్ అంటే రెండు రకాలుగా జీవించడం అన్నమాట. పబ్లిక్లో ఒక రకంగా జీవిస్తారు, ప్రైవేట్గా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మరొక మాస్క్ అక్కడ నిజమైన మాస్క్ అన్నమాట, నిజమైన ఫేస్. పబ్లిక్లో మాస్క్ వేసుకుంటారు, అందరి ముందు మంచి వ్యక్తి వలె, ఎంతో ప్రేయర్ఫుల్ పర్సన్ వలె. ప్రైవేట్గా వచ్చేసరికి నిజస్వరూపం బయటపడుతూ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ లైఫ్ బాగా మెయింటైన్ చేస్తారు. డబుల్ స్టాండర్డ్ లైఫ్. వీళ్ళు మారాలి అంటే ఏం చేయాలా? మాస్క్ తీయాలా. మాస్క్ తీస్తే అందరికీ తెలిసిపోతుంది కదా, నా నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసిపోతుంది కదా. కాబట్టి దే డోంట్ వాంట్ టు చేంజ్. ద డబుల్ స్టాండర్డ్ లైఫ్ ఈజ్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇస్కరియోతు యూదా వలె యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఒకలాగున్నాడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు మరొకలాగున్నాడు. ప్రజల ముందు ఒకలాగున్నాడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు మరొకలాగున్నాడు. డబుల్ స్టాండర్డ్ లైఫ్. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, ఏదో ఒక దినం అండి ఈ మాస్క్ అనేది ఊడిపోతుంది, దేవుడు తీసేస్తాడు. చాలా బాధగా ఉంటుంది, చాలా నొప్పి కలుగుతుంది, చాలా అవమానం కలుగుతుంది. దానికంటే ముందు నువ్వేం చేసుకోవాలా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఈ జీవితాన్ని తొలగించుకోవాలి. ఇటువంటి డబుల్ స్టాండర్డ్ లైఫ్. బీ ట్రాన్స్ఫార్మ్డ్. మూడవది. నాలుగవది ప్రేమన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద ఫోర్త్ ఎనిమీ? ఫోర్త్ ఎనిమీ ఎవరంటే ది ఎనిమీ ఆఫ్ రాంగ్ అసోసియేషన్. రాంగ్ అసోసియేషన్ అంటే చెడు స్నేహాలు, తప్పుడు స్నేహాలు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు మారాలి అని ఉన్నా కూడా వారి చుట్టూ ఉండేటువంటి కనెక్షన్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ అండి, రాంగ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు మారకుండా ఆపేస్తారనమాట. వాళ్ళు మార్పును చెందకుండా ఆపుతారు. ఉదాహరణకు మనకందరు కూడా తెలిసిందే, ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఏం చేస్తారు? వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. రాంగ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది రాంగ్ ఫ్రెండ్స్. తాగులేరా, ఏం కాదు, అందరు చేసేదే, ఇది అందరు చేసేదే, ఇది చూడొచ్చు, ఏం కాదు. లేదా నేను చర్చికి వెళ్ళాలరా అంటే ఏమంటారో తెలుసా? పెద్ద పరిశుద్ధుడు నువ్వు, అవసరమా? ఒక సండే పోకపోతే ఏం కాదులే, బైబిల్ చదవకపోతే ఏం కాదులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఎంతమందికి అర్థమవుతుందండి? రాంగ్ అసోసియేషన్స్. నువ్వు మారాలి అనుకున్నా కూడా నిన్ను మారనివ్వరు, రాంగ్ వేలో ఎంకరేజ్ చేస్తారు. సో రాంగ్ అసోసియేషన్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలా? కట్ చేసుకోవాలా. కట్ చేసుకోకపోయినా ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు వారి మీద మీ ఇన్ఫ్లుయెన్స్ వేయాలే కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద రాకుండా చూసుకోవాలి. యేసుక్రీస్తు గమనించండి, రాంగ్ అంటే సిన్నర్స్తోనే ఉన్నాడు కదా. అందుకనే యేసుక్రీస్తుకు అప్పుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అన్నారు. పాపులకు స్నేహితుడు అనే మాట ఉన్నింది, ఒక బిరుదు ఉన్నింది యేసుక్రీస్తుకు. కానీ పాపుల యొక్క ప్రభావం తన మీద పడిందా? తన ప్రభావం పాపుల మీద పడిందా? తన ప్రభావం పాపుల మీద పడింది. సో యూ నీడ్ నాట్ కట్ దీస్ రాంగ్ అసోసియేషన్స్ బట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. మీరు వాళ్ళని ప్రభావితం చేసి వారు మారేలాగా చేయాలా కానీ వారి వలె మీరు మారిపోకూడదు. అర్థమవుతుందండి? సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనిమీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏమని ఉంటుందంటే, షో మీ యువర్ సర్కిల్ అండ్ ఐ విల్ షో హూ యు ఆర్. నీ స్నేహితులెవరో నాకు చెప్పు, నువ్వు ఎటువంటి వాడివో నేను చెప్తానంటారు అన్నమాట. అంటే స్నేహితులు చూసి నువ్వు ఎటువంటి వ్యక్తివో మనం చెప్పగలం. సో యూ షుడ్ హ్యావ్ రైట్ అసోసియేషన్.
ఆరవది ప్రేమన దేవుని బిడ్డలారా, ద ఎనిమీ ఆఫ్ అన్రిన్యూడ్ మైండ్ సెట్. అన్రిన్యూడ్ మైండ్ సెట్ అంటే మనసు మారలేదు, ఇంకా మనసు మారలా. దేవుని వాక్యం ఏమంటుందండి? ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీ మనస్సు మారి రూపాంతరము చెందండి. ఏం మారాలా? మనసు మారాల. కొంతమంది మనసు మారకుండానే నేను నూతన జీవితం జీవించాలి అనుకుంటారు. అది అసాధ్యం. యూ కెనాట్ లివ్ అ న్యూ లైఫ్ విత్ ఓల్డ్ మైండ్ సెట్. అర్థమవుతుందా? పాత మనస్తత్వం కలిగి నేను కొత్తగా నేను జీవించాలి అనుకుంటే అది అసాధ్యం. ప్రేమన దేవుని బిడ్డలారా, మీ మనసు మారాలి, నీ మైండ్ సెట్ మారాలి, నువ్వు ఆలోచించే విధానము మారాలి. కొన్ని పాపపు ఆలోచనలు నువ్వు కట్ చేసుకోవాలా. ఒక డిఫీటెడ్ మైండ్ సెట్ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాలా. ఒక గిల్టీ మైండ్ సెట్ ఉన్నట్లయితే తొలగించుకోవాలా. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ మారకుండా నేను నూతనంగా జీవించాలి అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. మన మైండ్ ఎలా మారుతుంది? దేవుని వాక్యం చదవడం వల్ల మారుతుంది. ఆమేన్. ఎక్కువగా దేవుని వాక్యము ధ్యానం చేయడం వల్ల మారుతుంది. మైండ్ అనేది ప్రేమన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అ బ్యాటిల్ గ్రౌండ్ అండి. బ్యాటిల్ గ్రౌండ్ అది అంటే యుద్ధరంగం. అది ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలు మైండ్లో జరుగుతూ ఉంటాయి కదా. ముందు మైండ్లో జరిగి ఆ తర్వాత బయట కనపడతాయి అవన్నీ కూడా. నువ్వు డైరెక్ట్గా పాపం చేయవు, ఫస్ట్ మైండ్లో పడుతుంది విత్తనం. మైండ్లో పడిన తర్వాత ఆ పాపపు ఆలోచనను ఎంటర్టైన్ చేసి 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 దాని గురించి ఆలోచించి 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 ఏదో ఒక రోజు యాక్షన్ రూపంలో బయటకు వస్తుంది. సో మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మైండ్ను నువ్వు ఏం చేయాలంటే వాక్యము చేత నింపుకోవాలి. వాక్యం చేత. అందుకనే పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, నా ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోపరుచుకుంటూ ఉన్నాను. ఐ టేక్ ఇన్ టు క్యాప్టివ్ ఎవ్రీ థాట్ అండ్ మేక్ ఇట్ ఒబే క్రైస్ట్. చూసారా, మీ మైండ్ అంత ఇంపార్టెంట్. ఒక దైవజనుడు రాస్తూ అంటాడు, లెట్ యువర్ మైండ్ బీ లైక్ ఎ ప్రైవేట్ గార్డెన్, నాట్ ఎ పబ్లిక్ గార్డెన్. ప్రైవేట్ గార్డెన్కు పబ్లిక్ గార్డెన్కు డిఫరెన్స్ ఏంటండి? పబ్లిక్ గార్డెన్లో ఎవరైనా పోవచ్చు కదా, అందరికీ ఎంట్రన్స్ ఉంటుంది, అంత చెత్త చేసి పడేస్తారు దాన్ని. అదే మీ ప్రైవేట్ గార్డెన్ అనుకోండి, మీ ఇంటి ముందరుండే గార్డెన్, ఎవరైనా వాళ్ళు రావచ్చా? మీరేం చేస్తారు? గేటు పెట్టిస్తారు, ఫెన్సింగ్ పెట్టిస్తారు, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, రోజు ఊడ్చుకుంటాము, దాన్ని క్లీన్ పెట్టుకుంటాం. మైండ్ కూడా అంతే. లెట్ ఇట్ బీ లైక్ అ ప్రైవేట్ గార్డెన్, నాట్ అ పబ్లిక్ గార్డెన్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అన్రిన్యూడ్ మైండ్ ఉన్నట్లయితే మీరు ట్రాన్స్ఫార్మేషన్ అనేది రాదు. హల్లెలూయా. సో లెట్ యువర్ మైండ్ బి చేంజ్. నేను ఇందాక చెప్పాను కదా, ఐగుప్తులో ఇజ్రాయేలీల విషయంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వారి మనసులో నుంచి ఐగుప్తు బయటికి రాల. దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, బట్ ఈజిప్ట్ డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ దర్ మైండ్. చివరిది ఆరోది ప్రేమన దేవుని బిడ్డలారా, ద ఎనిమీ ఆఫ్ అన్క్రూసిఫైడ్ ఫ్లెష్ అండి. సిలువ వేయబడని నీ శరీరం. నీ మనస్సు మారినా కూడా కొన్నిసార్లు నీ శరీరం ఏం చేస్తుంది? పాపములోనికి నిన్ను లాగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? నీ మనస్సు మారినప్పటికీ బలహీనమైన నీ శరీరము, సిలువ వేయబడని నీ శరీరము పాపములోనికి లాగి నువ్వు మారకుండా అదే స్థితిలో ఉండే రీతిగా నీ శరీరం చేస్తుంది. సో నువ్వేం చేయాలా? శరీరమును కూడా సిలువ వేయాల. హల్లెలూయా. యూ హ్యావ్ టు క్రూసిఫై యువర్ ఫ్లెష్. అందుకనే కదా యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్. నీ మనస్సేమో ప్రార్థన చేసుకో అంటా ఉంది, ఉదయాన్నే లేయని చెప్తా ఉంది, మనస్సేమో మోకరించి ప్రార్థన చేసుకోమంటుంది, కానీ శరీరం ఏమంటుంది? హాయిగా వండుకో, బెడ్ ఎంత బాగుంది చూడు, దిండు ఎంత బాగుంది చూడు, ఏసీ ఫ్యాను, ఇంకొంచెం పండుకో. మనస్సేమో ప్రార్థన చేసుకో అంటుంది, శరీరం ఏం చేస్తుందండి? పడుకోమని చెప్తుంది. ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్, ఫ్లెష్ ఈజ్ వీక్. ద ఎనిమీ ఆఫ్ అన్క్రూసిఫైడ్ ఫ్లెష్. ఈ ఆరిట్లో ప్రేమన దేవుని బిడ్డలారా,
వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్? నీలో ఏ కారణం ఉంది? ఏదో ఒక విషయంలో నువ్వు ఇంకా మార్పు చెందలేదనుకో, వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ? ఈ 6 విషయాలు కూడా మనం ఆలోచించాలి. వాటిని ఆలోచించి గుర్తించి వాటిని ఏం చేయాలి? మనము అధిగమించాలి. అప్పుడు మీలో మార్పు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క స్లైడ్ నేను చూపించి ముగిస్తానండి. హౌ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్? నెంబర్ 1, త్రూ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము ద్వారానే నువ్వేం చేస్తావు? మార్పును చెందుతావు. ద వర్డ్ ఆఫ్ గాడ్ కరెక్ట్స్ యూ, క్లెన్జెస్ యూ, ఇట్ రిన్యూస్ యూ. రెండవది ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని సమయాలలో, అన్ని విషయాలలో మనము స్వంత శక్తితో జయించలేమండి. కొన్నిసార్లు మనకు ఎవరు అవసరము? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. సో నంబర్ 1, వర్డ్ ఆఫ్ గాడ్. నంబర్ 2, హోలీ స్పిరిట్. హౌ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్? నంబర్ 3, టోటల్ సరెండర్. నువ్వు సంపూర్ణంగా సమర్పించేసుకోవాలా, సబ్మిట్ చేసుకోవాలా. సంపూర్ణంగా నువ్వు సరెండర్ అవ్వకపోతే నీలో ట్రాన్స్ఫర్మేషన్ రాదు. కొంతమంది వారి జీవితంలో కొంత భాగం మాత్రమే దేవునికి సమర్పిస్తూ ఉన్నారు, కొంత భాగం ఇంకా వారి యొక్క కంట్రోల్లోనే ఉంచుకుంటూ ఉన్నారు. కాబట్టి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లా. టోటల్ సరెండర్ వెరీ ఇంపార్టెంట్. చివరిది ప్రేమ దేవుని బిడ్డలారా, త్రూ డైలీ టైం. ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలా? క్రీస్తు కొరకు మరణించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఎవరైనాను నన్ను వెంబడించాలి అనుకుంటున్నట్లయితే వారి సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. సిలువ అనగా క్రూసిఫిక్షన్. మిమ్మల్ని మీరు ప్రతిదినము కూడా సిలువ వేసుకోవాలి. ఇవి జరగకపోతే ప్రేమన దేవుని బిడ్డలారా, ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరగదు. ఈరోజు మనం ఆలోచిద్దామండి, ఎందుకు దేవుడు నన్ను రక్షించాడు? ఈజ్ ఇట్ జస్ట్ టు అటెండ్ చర్చ్? ఈజ్ ఇట్ జస్ట్ టు సెలబ్రేట్ క్రిస్మస్ అండ్ ఈస్టర్? ఆర్ ఈజ్ ఇట్ టు బికమ్ లైక్ క్రైస్ట్? నువ్వు క్రీస్తు వలె మార్పు చెందుటక, లేదా ప్రతి సంవత్సరం కూడా నేను ఈస్టర్ జరుపుకోవడానికి, క్రిస్మస్ జరుపుకోవడానికి, కొత్త బట్టలు కొనడానికి, చర్చిలో వచ్చి కూర్చోడానిక? దేని కొరకు? క్రీస్తు వలె మారడానికి. టు బికమ్ లైక్ క్రైస్ట్. ఆ మార్పే నీలో చెందకపోతే ప్రేమన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఆలోచించాలి. నిజంగా నాకు రక్షణ ఉందా? నిజంగా నేను విశ్వాసినేనా? నువ్వు ఆలోచించాలి. ప్రార్థన చేద్దాం. మనందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనము ఎనిమీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్, నీ మార్పుకు శత్రువులు ఎవరు అనేటువంటిది మనం చూసి ఉన్నామండి. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా నీలో మార్పు రాకపోతే, కొన్ని విషయాలలో ఇంకా మార్పు చెందకుండా కఠినంగా అలాగే ఉన్నట్లయితే, ఈరోజు ఖచ్చితంగా దేవుని సన్నిధానములో నువ్వు ఆలోచించాలి. ఏది నన్ను ఆపుతూ ఉంది? కారణం ఏంటి? ఎందుకు ఇంకా సంపూర్ణమైన మార్పు నేను చెందలేకపోతూ ఉన్నాను? నాలో ఏమైనా ఈ శత్రువులు పనిచేస్తూ, నాలో ఏమైనా గర్వం ఉందా? నేనేమైనా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నానా? నేనేమైనా రాంగ్ అసోసియేషన్స్లో ఉన్నానా? ఒక డబుల్ స్టాండర్డ్ లైఫ్ నేనేమైనా జీవిస్తూ ఉన్నానా? వేషధారణ. నా మనసు ఇంకా మారలేదా? నా శరీరమును ఇంకా సిలువ వేయలేదా? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీ మనసు మారి రూపాంతరము చెందుడి అని మీరు చెప్తూ ఉన్నారు. మరి అటువంటి మార్పు మాలో జరగకుండా అడ్డుకుండే ప్రతి శత్రువును కూడా యేసు నామములో మేము కొట్టివేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రతి దినము కూడా మార్పు చెందుతూ క్రీస్తు వలె క్రీస్తులోనికి రూపాంతరము చెందుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.